స్నేహానికి అర్థం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రెండు మంచి స్నేహితులు ఉండేవారు, రాము మరియు కిరణ్. రాము రైతు కుమారుడు, కిరణ్ బడి మాస్టారి కుమారుడు. చిన్ననాటి నుండే ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతూ, కలిసి ఆడుతూ, పల్లెలోని ప్రతి మూలను అన్వేషిస్తూ పెరిగారు. వాళ్ల స్నేహం అంత బలంగా ఉండేది, ఒకరు లేకుండా మరొకరు రోజు గడపలేకపోయేవారు. ఉదయం పాఠశాలకు వెళ్లేప్పుడు ఒకే సైకిల్ పై వెళ్లి, సాయంత్రం కలిసి ఇంటికొచ్చి, గృహపాఠాలు కూడా కలిసి చేసేవారు. మొదటి పరీక్ష. ఒకసారి గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. జాతరకి అనేక రకాల దుకాణాలు, ఆటలు, జంతు ప్రదర్శనలు వచ్చాయి. రాము దగ్గర తండ్రి ఇచ్చిన 10 రూపాయలు, కిరణ్ దగ్గర 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. జాతరలో ఒక దుకాణం ముందు నిలబడి ఇద్దరికీ ఒకే ఆట ఆడాలని అనిపించింది. కాని ఆటకి 20 రూపాయలు కావాలి. కిరణ్ కొంచెం ఇబ్బందిగా అనిపించినా, రాము వెంటనే తన డబ్బులు ఇచ్చి, ఇద్దరూ కలిసి ఆ ఆట ఆడారు. ఆ రోజు కిరణ్ మనసులో రాము ఎంత స్వార్థరహితమైన స్నేహితుడో అనిపించింది. కాలం మారింది. సంవత్సరాలు గడిచాయి. పాఠశాల పూర్తయ్యాక, రాము తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో రాము చదువు ఆపి, పొలంలో పని చేయాల్సి వచ్చింది. కిరణ్ మాత్రం పట్టణానికి వెళ్లి, ఇంజనీరింగ్ చదవడానికి చేరాడు. ప్రారంభంలో ఇద్దరూ లేఖల ద్వారా, తర్వాత ఫోన్ ద్వారా మాట్లాడేవారు. కాని కాలక్రమేణా కిరణ్ చదువులు, కొత్త స్నేహితులు, నగర జీవనం వల్ల రాముతో సంబంధం కొంచెం తగ్గిపోయింది. రాము మాత్రం ప్రతి పండుగకి, కిరణ్ పుట్టినరోజుకి ఫోన్ చేసి మాట్లాడేవాడు. పెద్ద పరీక్ష. ఒక సంవత్సరం తర్వాత, గ్రామం భారీ వర్షాలతో వరదలకు గురైంది. రాముళ్ల ఇల్లు, పొలాలు నీట మునిగిపోయాయి. రాము కుటుంబం పాఠశాల భవనంలో ఆశ్రయం పొందింది. ఆ పరిస్థితిలో రాము ఏం చేయాలో అర్థం కాక, పాత ఫోన్ నంబర్ ద్వారా కిరణ్కి కాల్ చేశాడు. కిరణ్ ఆ సమయంలో నగరంలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు. ఫోన్లో రాము పరిస్థితి చెప్పినప్పుడు, కిరణ్కి మనసు కలచి వేసింది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. జాతరలో రాము తన డబ్బు పంచుకున్న రోజు, పాఠశాలలో చేసిన అల్లరి, కష్టకాలంలో రాము చూపిన సహాయం అన్నీ గుర్తుకొచ్చాయి. స్నేహానికి నిజమైన అర్థం. కిరణ్ ఏ ఆలోచన చేయకుండా తన పొదుపు మొత్తాన్ని తీసుకొని, రైలులో గ్రామానికి వచ్చాడు. రాము కుటుంబానికి బియ్యం, దుస్తులు, మందులు తీసుకొచ్చి ఇచ్చాడు. అదేగాక, తన పరిచయాలతో కలిసి గ్రామంలో సహాయక శిబిరం ఏర్పాటు చేసి, అనేక కుటుంబాలకు సహాయం అందించాడు. రాము కన్నీటి కళ్లతో అన్నాడు, కిరణ్, నీకు ఈ కష్టం పెట్టానేమోనని భయపడ్డాను. కాని నువ్వు ఇలా వచ్చావంటే, ఇది నిజమైన స్నేహం. కిరణ్ చిరునవ్వుతో అన్నాడు, రాము, స్నేహం అంటే మంచి రోజులలోనే కాదు, కష్టకాలంలో తోడుగా ఉండడమే. కథలో పాఠం. ఆ రోజు తర్వాత రాము, కిరణ్ మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. కాలం, దూరం, పరిస్థితులు ఎలా ఉన్నా, నిజమైన స్నేహం ఎప్పటికీ తగ్గదని ఇద్దరూ తెలుసుకున్నారు. పాఠం. నిజమైన స్నేహం అంటే, లాభనష్టాలు చూడకుండా, మంచి చెడు సమయాల్లో ఒకరికి ఒకరు అండగా నిలబడటం.